వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు జరిగాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అవగాహన సదస్సు. శబరిమల చేరుకున్న సిరిసిల్ల మెట్పల్లి అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ. రాజన్నకు కోడమొక్కులు చెల్లించుకున్న భక్తులు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ ఆలయంలోని వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ రోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 108 కిలోల విభూతితో స్వామివారికి అభిషేకం చేయడం జరిగిందన్నారు. భక్తులు కోరిన కోరికలతో ముడుపు కడితే అది తీరిన తర్వాత వచ్చి హోమంలో వేస్తారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఏకైక కాలభైరవ స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచిందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోడం అమర్నాథ్, కోమాకుల ఆంజనేయులు, విశ్వనాథం, అంకారపు జ్ఞానోభా తదితరులు పాల్గొన్నారు. కూటస్థమచలం ధ్రువం స్వామి
ఓం కాలభైరవాయ నమః. సిరిసిల్ల ప్రాంతంలో గాంధీనగర్లోని శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి దేవాలయంలో ఈరోజు మార్గశిర మాసం బహుళాష్టమి కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. ఈ కాలభైరవ స్వామి దేవాలయం 2024 ఏప్రిల్ 15వ తారీఖున అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి స్వామివారు స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి. ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ప్రతి నెల బహుళాష్టమి రోజున స్వామివారికి అభిషేకము, 408 మూలమంత్రాలతోని స్వామివారి హోమము, ఆ తదుపరి అన్నదాన ప్రసాద వితరణ చేయబడుతుంది. ఇది గత 24 నెలల నుండి జరగబడుతుంది. ఈ విధంగానే ఈరోజు మార్గశిర మాసం బహుళాష్టమి కావున స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారికి జలాభిషేకం, 8 గంటల నుండి 10 గంటల వరకు 108 కిలోల విభూతితోని 108 కిలోల భస్మాభిషేకం చేయడం జరిగింది. 108 మంది దంపతులతోని 108 కిలోల విభూతి భస్మాభిషేకాన్ని స్వామివారికి అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామివారికి హోమం జరుగుతుంది. 408 మూలమంత్రాలతో ఈరోజు కూడా స్వామివారికి హోమం జరుగుతుంది. ఇక్కడ భక్తులు అశేష జనాభాగా ఏర్పడింది. స్వామివారి ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నారంటే భక్తులు ఇక్కడ ఆమె కోరికలు కోరుతూ ముడుపు కడతారు ఇక్కడ స్వామివారికి. ఆ ముడుపులు కోరికలు తీరిన తర్వాత ఆ ముడుపును తీసుకుపోయి హోమంలో వేయడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి సేవకు పాత్రలు కాగాలి. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకైక ఆలయం మన గాంధీనగర్లోనే ఉన్నది కాలభైరవ స్వామి ఆలయం. అయ్యగారు సిరిసిల్ల జిల్లాలో ఏకైక ఆలయం కాలభైరవ స్వామి ఆలయం ఒక సిరిసిల్ల ప్రాంతంలో గాంధీనగర్లోనే హనుమాన్ టెంపుల్లో ఉన్నది. కాబట్టి భక్తులు ఇట్లాంటి సదావకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఓం కాలభైరవాయ నమః. స్వామి సత్యవంతులు ఒక్కడి కనకరాజు బలజిద్ధిరస్తు మనోవాంఛ బలజిద్ధిరస్తు కాలభైరవ స్వామి ఇష్టదేవత ఆంజనేయ స్వామి రుక్మిణీరస్తు ఆయురారోగ్యాభిరస్తు ఆయుష్మాన్ Oh,
సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి డిఎల్ఎస్ఏ పి లక్ష్మణాచారి సూచనల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2025 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగులు వారి సహాయకులకు అవసరమైన సమాచారం సేవలను ఒకే చోట అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలకు ఉచిత నాణ్యమైన ఆరోగ్య సేవల గురించి అవగాహన కల్పించారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యాలు అందరికీ ఆర్థిక భారం లేకుండా ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, సిఎస్ సుమన్ మోహన్ రావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడేపు వేణు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మలేష్ యాదవ్, ప్యానెల్ న్యాయవాది అరుణ, పీఓ ఆర్బీఎస్కే డాక్టర్ నయం జా, పారాలీగల్ వాలంటీర్స్ విక్రమ్, శ్రీమతి సింధుజ, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ కవరేజ్ డే సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ మేడం గారు మరియు లక్ష్మణాచారి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క హెల్త్ సంబంధించినటువంటి న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో మా ప్యానెల్ అడ్వకేట్స్ మరియు పారాలీగల్ వాలంటీర్లు ఇందులో ఈ రోజంతా కూడా అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ఆరోగ్యశ్రీ, ఇంకా పెన్షన్ సంబంధించింది, టీబీ పేషెంట్స్ న్యూట్రిషన్, తర్వాత గర్భిణీ స్త్రీలకు అందుతున్నటువంటి సేవలు, వాటికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే, ఏదైనా న్యాయ సహాయం అవసరమైతే మాకు ప్రత్యేకంగా ఈ హెల్ప్ డెస్క్ ఏర్పడడం జరిగింది అవి పరిష్కరించుకోవడానికి. కాబట్టి రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి మేజర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని సెంటర్స్లో కూడా ఈ హెల్ప్ డెస్క్ ఏర్పడేయడం జరుగుతుంది. కాబట్టి రోగులు తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. జీజీఎస్ హాస్పిటల్లో ఈ హెల్త్ పరంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఎందుకంటే జిల్లా జడ్జి గారు పి నీరజ మేడం గారి ఆధ్వర్యంలో మరియు కార్యదర్శి లక్ష్మణాచారి సారు సబ్ జడ్జి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మీకేమైనా వైద్య సేవల గురించి మీకేమైనా అవసరం ఉన్నట్టయితే 15100కు మీరు ఫోన్ చేసినట్టయితే మీకు స్పందించి మీకు వెంబడే మీకు తగు ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఈ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఇక్కడ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. వారిని సంప్రదించినట్టయితే మీకు ఎలాంటి సాయమైనా అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ వీరిని సంప్రదించగలని కోరుతున్నాను. అందుకే మీకు టీకాలు కానీ ఇంకా వ్యాక్సిన్స్ మీకు ఏమన్నా అందుబాటులో లేకున్నా కూడా హెల్ప్ డెస్క్ వారికి చెప్పినా కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కుక్క కాటి ఇంకా ఇలాంటి వ్యాక్సిన్స్ అయినా కూడా మీకు అందుబాటులో లేనట్టయితే సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వారికి అరేంజ్ చేస్తారు. కాబట్టి మీరు ఇందులో భాగంగానే ఇంకా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ హాస్పిటల్ను ఎంచుకొని ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నట్టయితే మీరు పల్లెలలో చెప్పి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసుకొని మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా జడ్జి మేడం గారికి, లక్ష్మణాచారి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిరిసిల్ల మెట్పల్లి ప్రాంతాల నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాముల బృందంను రాజా విద్యాసాగర్ గురుస్వామి అభినందించారు. ఈరోజు అయ్యప్ప స్వాములు కలుసుకుని పాదయాత్ర అనుభవాలను వారితో పంచుకున్నారు. లోక కళ్యాణార్థం చేపట్టిన మహాపాదయాత్ర సాగర్ గురుస్వామి దివ్యాశీస్సులతో పూర్తయిందని ప్రియాకర్ రావు మధుకర్ గురుస్వామి వెల్లడించారు. సిరిసిల్ల నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర స్వామివారి అనుగ్రహంతో శబరిమలకు చేరుకుందన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలందరిపైన అయ్యప్ప అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల బృందం తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. మహాపాదయాత్రులందరికీ కూడా స్వామి శరణం. లోక కళ్యాణార్థం మన దైవ సంబంధం డాక్టర్ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశీస్సులతో మెట్పల్లి సిరిసిల్ల నుంచి శబరిమలకు బయలుదేరినటువంటి మనకి మహాపాదయాత్ర బృందం అనేటువంటి యజ్ఞం గురువుగారి ఆశీస్సులతోటి విజయవంతంగా ముగిసిందని భావిస్తున్నాం. దాదాపుగా మన అదృష్టం ఏంటంటే గురువుగారి ఆశీస్సులతోటి బయలుదేరినటువంటి ఈ మహాపాదయాత్ర వారి ఆధ్వర్యంలోనే ముగిసిపోతాను. అంటే ఆధ్వర్యం అని ఎందుకంటున్నా అంటే వారితో మన పాదయాత్రలో కూడా మనకు భాగస్వామ్యం వాళ్ళ దీవెనలతో పాటు
పాదయాత్రలో కూడా వారు భాగస్వామ్యం లేరు. వారికి అంతేకాదు మనం ఎన్నో జన్మల పుణ్య ఫలితము మనకి ఇలాంటి గురుస్వామి దొరకడం అనేది. అన్ని విషయాలు అంటే దైవ సంకల్పం, దైవ విషయాలనే కాకుండా నిజ జీవితంలో కూడా తన దగ్గర నుంచి మేము ఎన్నో నేర్చుకుంటాం కూడా. మేము ఇవాళ ఆయనతోటి మెప్పు పొందడానికి, నేను కానీ రాజేందర్ గురుస్వామిని మేము మెప్పు పొందడానికి ఆయన ఇచ్చినటువంటి పూర్తి మార్గదర్శకము, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ, ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఎప్పటికప్పుడు కూడా మేము ప్రతిరోజు కూడా మేము ముందుకు పోతున్నామంటే ప్రతి పొద్దున ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి సలహాలు, సూచనలతోటే ఈ యాత్ర పూర్తిగా దిగ్విజయమైంది. అందరికీ కూడా పేరున కూడా ఈ పాదయాత్ర సహకరించడానికి గురుస్వామి గారు ఎంత వరకు కారణం, మిగతా పాదయాత్రలందరికీ కూడా ఆ విధంగా సహకరించడం వల్లనే ఇదంతా జరిగిందని భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. అంతేకాదు ఈ మహాపాదయాత్ర ప్రస్థానం అది ఎక్కడ మెట్పల్లి సిరిసిల్ల నుంచి బయలుదేరి ఇక్కడ కరుపవరంలో ముగిసిపోతున్నది. దీనికి ఎంతోమంది ఫంక్షన్ ఓనర్లే కానీ, గృహస్థులే కానీ, ఏదన్నా మనం చూపెట్టినటువంటి వీరి దేవాలయాలే కానీ, అక్కడి నుంచి సాతీష్ గారి లాంటి వాళ్ళు చాలామంది ఎంతోమంది మనకు సహకరించడం జరిగింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. అదేవిధంగా ఇలాంటి మహాపాదయాత్రలు అనేది ఆ దైవ సంకల్పం వల్ల, గురుస్వామి గారి ఆశీస్సు వల్ల ఇంకా ఎన్నో జరుపుకుంటూ ఇలాగే కలిసికట్టుగా ముందుకు పోయి ఏదైతే మహాపాదయాత్ర సంకల్పం అనేది ఉన్నదో మొదటి నుంచి కూడా మన గురుగారు చెప్పేది ఒకటే, మహాపాదయాత్ర సంకల్పము మీరు ఏం కోరికలు కోరుకుంటారో ఏంటో అవన్నీ సెకండరీ. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఓపిక. మీరు ఈ ఓపిక నేర్చుకుంటే కనుక మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని తను మొదటి నుంచి చెప్తూ ఆయన దగ్గర నుంచే మనం కూడా నేర్చుకుంటున్నాం. చాలా వరకు స్వామి అందరూ కూడా ఓపికనే చాలా వరకు నేర్చుకున్నారని భావిస్తున్నాం. ఇదే విధంగా ఇలాంటి మహాపాదయాత్రలు ఎన్నో జరుపుతున్నామని అనుకుంటున్నాం. స్వామి నుండి జరిగిన ఈ పాదయాత్రలో మాకు ముఖ్యంగా మేము ఇంతవరకు చేరుకున్నామంటే మాకు సహకరించిన దాతలు కావచ్చు, వాళ్ళు ఎంతో కృషి, వాళ్ళ ఫలితంతోనే మేము ఇక్కడ దాకా చేరుకున్నాము. వాళ్ళ ప్రోద్బలం మాకు ఎంతో ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే మాకు ఇంత మంచి గురుస్వామి దొరకడం కూడా మా అదృష్టము. నేను ఎన్నో పాదయాత్రలు చేసిన, 8 పాదయాత్రలలో కూడా నేను ఎటువంటి గురుస్వామిని నేను చూడలే. ఎందుకంటే గురు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎంత గురువు మంచోడైతే అంత మంచి శిష్యులు కూడా ఉంటారు. మేము అంతా నేర్చుకోగలిగినాం. మా గురుస్వామి దగ్గర కానీ, మా మదన్న దగ్గర కానీ మేము ఎంతో నేర్చుకున్నాము. ముఖ్యంగా మాకు సహకరించిన మీ స్వాములందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఇలాగనే మా పాదయాత్ర ప్రతి సంవత్సరం ఇలాగనే సాగాలని మేము కోరుకుంటున్నాము. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. గత అక్టోబర్ నెలలో మెట్పల్లి సిరిసిల్ల నుండి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర బృందం ఈరోజు కర్పవరంలో గణపతి ఆలయంలో ఇరుముడి కట్టడం పూర్తయింది. దీంతో యాత్ర పూర్తిగానే భావిస్తున్నాను. స్వాములందరూ కూడా సహకరించారు. అదేవిధంగా అనేక రకాలుగా దాతలు కూడా సహకరించారు. ఈ కార్యక్రమం అనేది సమిష్టి కృషితోనే పూర్తవుతుంది. ఈ కృషిలో ప్రధాన బాధ్యత ప్రయాగ్రావ్ మధుసూదన్ గారిది, తర్వాత రాజేందర్ గౌడ్ గారిది. వీరు వెంబడి ఉండి అందరిని తీసుకుని వచ్చి ఇవాళ యాత్ర పూర్తి చేసినందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాగే పాదయాత్ర నిర్విఘ్నంగా జరగాలని, వీరి ఆధ్వర్యంలో ఇంకా కొనసాగాలని ఆ మణికంఠుని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా సిరిసిల్ల ఆలయంలో జరుగుతున్నటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం కూడా భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ప్రోత్సహించగలని కోరుతున్నాను.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని ఎన్నికల సమయంలో హోల్సేల్ రూపంలో భారీగా మద్యం అమ్మిన వారిపై కొనుగోలు చేసిన వారిపై నిఘా కఠినతరం చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతోందని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నారు. వేములవాడ భీమేశ్వరాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడను కట్టేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కోడను కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాల కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు జరిగాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అవగాహన సదస్సు. శబరిమల చేరుకున్న సిరిసిల్ల మెట్పల్లి అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ. రాజన్నకు కోడమొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.